ఉండండి, తొందరపడి లోపలికి రాకండి. గుమ్మడికాయ తెచ్చి జిట్టి తీసినాక లోపలికి రండి, సరేనా? సరే. ఒక్కటి నిమిషం. కొత్తగా పెళ్లి చేసుకున్న మా వారికి, నా ప్రాణ స్నేహితురాలకి స్వాగతం. లోపలికి రండి. సుమా, ఇప్పటికైనా నీ కోరిక నెరవేరిందా? ఇందా. ఏందే సుమా, నువ్వెందుకు కొడుతానవే? ఇంకా ఇటీ చీపురు కట్ట ఫస్ట్ నువ్వు. అరే, ఎందుకు నేను ఊడవనా? నేను వచ్చినాక నీకు ఆ బాధ ఎందుకే చెప్పు. నువ్వు పోయి అట్లా కూర్చోపో. ఈ కాంచెల్లి ఊడ్చుడైనా, బోల్డు దొమ్ముడైనా, బట్టలు విండుడైనా అన్నీ నేనే చూసుకుంటా. అంతెందుకే, నువ్వు తిన్న ప్లేటు నేనే గడుగుతా, నీ బట్టలు కూడా నేనే విండుతా. నువ్వేం లేదు, అట్లా కూర్చుండి రెస్ట్ తీసుకో. నీకేమైనా కావాలంటే నన్ను విలువు, నాకు పిలిచి చెప్పు, నేనే అన్ని చూసుకుంటా. ఏ పని ముట్టుకోవద్దు. పో, కూర్చోపో, కూర్చోపోవే. తోవింది ఏం తవ్వుతావు, కడిగింది ఏం కడుగుతావు, కానీ అక్కడ వాషింగ్ మిషన్ లో నా బట్టలు వేసిన, వెళ్ళి చూసుకోపో. ఈ తల్లి ఏం చేసినా కొంటెలు కడితే ఇక ఒడిసేది లేదు, అయ్యేది లేదు. నువ్వు తిన్న ప్లేటు నేనే కడుగుతా, నీ బట్టలు కూడా నేనే విండుతా. చిన్ను, స్కూల్ టైం అవుతుంది, పాలు తాగుతురా? రారా. ఎందుకురా? మీ పెద్దమ్మ రాకని చెప్తాదా? రారా, పాలు తాగుతుందా? అరే, పడతాడే. అరే చిన్నుగా, అమ్మని నేనురా, అది కాదు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అయిపోయావు దానా. ఎట్లా? ఏయ్ చిన్ను, ఇదిగో చిన్ను. అరే రా నాన్న, రారా. ఎక్కడున్నావురా? దానా తాగుతూరా, కొట్టనులే. దా చిన్ను. పాలద్దు, నేను బడికి పోను. పాలద్దు, ఏమద్దు, నాకు అమ్మ కావాలి. నువ్వు కాదు నా అమ్మ, నాకు ఇంకో అమ్మ కావాలి. దానా పాలు అవుతుందా? స్కూల్ టైం అవుతుందా బిడ్డ?
అయ్యో చిన్ను, శ్రీలు, ఏం చేస్తున్నావు డియే? అరే ఇటు చూడు కదా, ఏం చేస్తున్నావు? అవును, పొద్దున్న నుంచి నేను మిషన్ కుట్టుకుంటూనే ఉన్నా కదా, పొద్దున్న నుంచి లేంది ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు? ఓ పిచ్చి, ఈ మధ్యన ఆ రాక్షసి మనల్ని ఓర్తలేదే, అందుకే ఒంటరిగా వచ్చేసిన. ఓహో, అందుకేనా పొద్దునంతా లేని ప్రేమ ఇప్పుడు ఉట్టుకొచ్చిందన్నమాట. సరేలే, చెప్పు విషయం ఏంటో. చెప్పేదేముందే పిచ్చిదానా, చిన్నోడేమో స్కూల్కి వెళ్ళిండు, ఆ రాక్షసేమో ఇంట్లో లేదు. అర్థం చేసుకోవే బంగారం, ఇంకేం చెప్పాలా? ఇల్లు అనుకుంటా నాకేమైందో నాకేం అర్థమైతలేదు. నా మెదడైతే మొత్తానికే పనిచేస్తలేదు. నా జీవితం నేనే ఖరాబ్ చేసుకున్నా. అయినా అద్దే అన్నాడు. అయినా నేను చెప్తినకుండా పిల్లలు పిల్లలు అని నా సంసారాన్ని ఖరాబ్ చేసుకున్నా. ఓం నమ శివాయ. శ్రీలత, ఏ శ్రీలత, సుమలత బాగున్నావానే? బాగున్నావా? బాగున్నా. ఎన్ని రోజులకు కనిపించినవే? ఫ్రెండ్. ఓకే, మా ఫ్రెండ్ శ్రీలత. నమస్తే. నమస్తే. చాలా రోజులతో కనిపించినావు. ఇక్కడ కూర్చొని మాట్లాడదాం పారావే. సరేనే, ఒక్క 2 నిమిషాలండి. ఇక వండి ఇక పావే, బండి ఇక్కడ ఇటుకిడ కూర్చొని మాట్లాడు. అవును కానీ ఎటు పోతాన్నవే? టెంపుల్కే వచ్చిండే. మీరెటు పోతున్నారు? మేము టెంపుల్ పోయి వస్తున్నావు, నువ్వు టెంపుల్ పోతున్నావు, గంతే తేడా. అవునా? అవును కానీ పెళ్ళికి ఒక్క మాట కూడా చెప్పలేదేందే? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది పెళ్ళై ఒక 5 సంవత్సరాలు అవుతుంది కానీ. అమ్మో, 5-6 సంవత్సరాలు అవుతుందానే? అవును. మరి ఫ్రెండ్ గుర్తు రాలేదానే? ఎన్నడూ ఫోనే చెయ్యవు? చేద్దాం అనుకున్నా కానీ ఇక చేయలేదు. ఫోన్ నంబర్ కూడా లేదు, మిస్ అయింది. అవునా? ఇప్పుడు తీసుకుందులే. సరే గాని మరి పిల్లలు ఎంతమంది? అది అది పిల్లలు ఇంకా కాలేదే. అవునా? అంటే పిల్లలు కాలేదా లేకుంటే అద్దనుకుంటారా ఇప్పుడు? ఎందుకని? లేదే, కావాలని ఎన్నో హాస్పిటల్లో తిరిగినాం, ఎన్నో గుళ్ళకాడికి పోయినాం, కానీ ఆ దేవునికి ఎందుకో పాపం అనిపించలే కావచ్చు, మాకు పిల్లలు కాలేదు. హాస్పిటల్లో డాక్టర్ ఏమో నాదే లోకము అని అన్నా. అయ్యో, హాస్పిటల్లో మంచిగా చూపించిల్లా? చూపించినమే, ఏ డాక్టర్ అయినా అట్లాగే అంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేయాలో ఏం అర్థమైతలేదు, కానీ మస్తు బాధ అనిపిస్తుంది. బాధపడకు, ఆ దేవుడే దారి చూపిస్తాడు. మరి నీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు ఎక్కడదే? అసలు నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న సంగతి. నేను చదువుకునేదాకా చదవాలని అట్లే ముడిపడ్డారు. చేసే టైంకు జాతకాలు కలుతలేవని అట్లా ఆపిల్లు. ఇప్పుడు చేసుకుందాం తీయని చూస్తే పిల్లగాడే దొరుకుతలేడు. అది విషయమే. కాలం గడుతుంది,
గంట దగ్గర బొంత ఎక్కడైనా దొరకడా అని చూస్తానా. ఎందుకు బాధపడతావే? నీకోసం ఎక్కడో ఒకడ ఉట్టే ఉంటారులే, అస్సలు బాధపడకు. అంతేనా సుమలత? గంతే కదా. సరేనే, లాస్ట్కి సెకండ్ హ్యాండ్ దొరికినా కూడా అడ్జస్ట్ అవుదామని చూస్తానా, నచ్చాలి అంతే. సరేనే, మా ఆయన డ్యూటీకి పోయే టైం అయింది, వంట చేయాలి, నేను వెళ్తా మరి. సరేనే, నేను కూడా పోతా. జాగ్రత్త, బాయ్. జాగ్రత్త. సుమా, నువ్వు కూడా ఎవరైనా అబ్బాయి ఉంటే చూడవే. నువ్వు చూసిన పిల్లగాన్ని తప్పకుండా చేసుకుంటా. ఓకే, తప్పకుండానే. బాయ్. నువ్వు కూడా ఎవరైనా అబ్బాయి ఉంటే చూడవే. నువ్వు చూసిన పిల్లగాన్ని తప్పకుండా చేసుకుంటా. ఏం చేస్తున్నావు ఎక్కువ? ఏమండి, సెల్లి చూస్తానా? అవునే, చెప్పు. అది ఏం లేదు, మీతోని ఒకటి మాట్లాడాలి అనుకుంటున్నా. ఏంటి? అది అన్నాక మరి ఏమనద్దు. నేనేమంటా, చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం లేదు, ఏమో ప్రామిస్ ఏమన్నా అంటే. అరే నువ్వు చెప్పు కదా, ప్రామిస్ ఎందుకు? నేను వింటా కదా, చెప్పు. ప్రామిస్ అయితే. అబ్బా, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మొదలు చెప్పు. ఫస్ట్ నేను అడిగే మాట మీద నమ్మకం ఉంది కదా మీకు? నమ్మకం లేనిదే చెప్పు అంటున్నానా? ప్రామిస్. అబ్బా, నువ్వు చెప్తే వినవు కదా. సరే ఇప్పుడు చెప్పు, మాట ఇస్తున్నావు కదా. మాట ఇచ్చిండ్రు కాబట్టి భయం లేకుండా అడుగుతా. అది మా ఫ్రెండ్ శ్రీలతని ఇంతకుముందు చూసిండ్రు కదా. ఎవరు? ఇంతకుముందు దారిలో కలిసింది ఆమె కదా? చూసా. మంచిగా ఉంది కదా? బానే ఉంది. ఆమెకేమైంది? అయితే నేను ఒకటి ఆలోచించుకున్నా, నా ఆలోచన తప్పు కాదని నేను అనుకొని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఏంటిదంటే మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఏ విషయంలో జోక్ చేయాలనే కూడా తెలియదు. అనవసరంగా జోక్ చేయకు నాతో. అయినా ఈ మధ్యలో నువ్వు జోకులు బాగా చేస్తున్నావు. కానీ నేను జోక్ అంటలేను, నేను సీరియస్ గానే అంటాన్నా. నీకేం తెలుస్తుంది? పొద్దున పనికి పోతున్నావు, సాయంత్రం ఇంటికి వస్తున్నావు. పిల్లలు లేకుంటే ఎంత బాధ ఉంటుంది అన్నది నాకు తెలుసు, నీకేం తెలుసు? అయినా మనకు పిల్లలు కాలేదనుకో మన వంశం ఇంతటితోనే ఆగిపోతుంది. ప్లీజ్ నేను చెప్పినట్టు వినండి. నేను ఎట్లయినా నా ఫ్రెండ్ నొప్పించి పెళ్లి చేసుకోండి, నేను దాన్ని నొప్పిస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంది? పిచ్చి ఏమైనా లేసింది ఏంది నీకు? నేను అనేది నిజమే, పిచ్చి కాదు, ఏం కాదు. నువ్వు విన్నది నిజమే, నేను అనేది నిజమే. నాకు ఇవన్నీ చెప్పకు, నేను ఎట్లయినా చేసి దాన్ని ఒప్పిస్తా. ఎందుకంటే అది నా ప్రాణ స్నేహితురాలు. రేపటి రోజున అందరం మంచిగా కలిసి ఉంటాం. కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. నా కోసం ఒప్పుకోవా? మనకు పిల్లలు కావాలి. నేనే అంటాను కదా, డాక్టరు నాకు లోకం ఉన్నదన్నారు. ఈ బాధ ఎట్లుంటది అన్నది నాకు తెలుసు. నువ్వు గిట్ట పెళ్లి చేసుకోకపోయినావు అనుకో, ఖచ్చితంగా నేను చచ్చిపోతా. నేను చెప్తాన్నా. పిల్లలు లేకపోతే ఏమవుతుందో? ఇప్పుడు మన ఇద్దరం సంతోషంగానే ఉన్నాం కదా. నువ్వు నాకు అవన్నీ చెప్పకు. అది నా ప్రాణ స్నేహితురాలు. నాకు గాని పిల్లలు దానికైతే అది మంచిగా చూసుకుంటది. నాకు ఇవన్నీ చెప్పుడు అద్దు. నువ్వు ఖచ్చితంగా దాన్ని పెళ్లి చేసుకోవాలి. చేసుకోకుండా మాత్రం మంచిగా ఉండదు. అర్థమైతుందా? సుమా, పిల్లలు కావట్లేదని తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు సుమా. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా తప్పు సుమా.
ఇప్పుడు మన పరిస్థితి ఇలా ఉందని నువ్వు ముందు ముందు ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే మనం ఇంకా పెద్ద సమస్యలో పడతాం సుమా. నీకు కూడా ప్రాణాల మీద కూడా వస్తుంది సుమా. వద్దు సుమా, ఇలాంటి నిర్ణయం వద్దు, నన్ను అర్థం చేసుకో. అయినా ఇప్పుడు మనకు పిల్లలు లేకపోతే ఏమవుతుంది సుమా? నువ్వు నా కూతురు కాదా, నేను నీ కొడుకు లాంటివని కాదా? అయినా మన మధ్యలో ఎన్నెల్లేంది ఇప్పుడు నువ్వు ఇంతలా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకంటే రేపటి రోజున మనల్ని చూసుకుంటోళ్ళు ఎవరు ఉండరు. తన నవ్వుల ముంగట మనం చిన్నతనం కావద్దు. అయినా ఇప్పుడు నీకేమైతుంది? నేనే చెప్తున్నా కదా. అయినా నువ్వు నాకు అవన్నీ చెప్పకు. నేను ఇప్పుడే పోయి దాన్ని ఒప్పిస్తా. అర్థమైతుందా? నువ్వు గిట్ట దాన్ని పెళ్లి చేసుకోలేదనుకో, నేను చచ్చినంత ఒట్టే. అర్థమైతుందా నీకు? సుమా, పిల్లల కోసమైతే కాదు కానీ నీ మాట తీసేయలేక నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ముందు ముందు జరిగే వాటికి మాత్రం నేను మాత్రం బాధ్యుని కాదు సుమా. అమ్మయ్యా, ఎట్లయితుంది? ఓకే, డన్, ఒప్పుకున్నావు. నాకన్నా సంతోషంగా ఎవ్వరుండరు కావచ్చు. నా ఇంటికి వారసుడు వచ్చినట్టే ఇక. అయినా నాకు ఇది కావాల్సిందే. ఇగో సుమలత, అయినా నువ్వు ఎందుకు ఎడుతున్నావే? లోపల ఉన్నది నేను, నా మొగడే. నేనేం తప్పు చేయలేదు. దానికి ఎందుకు అంత వయ్యారేటు? అయినా నువ్వు బట్టలు ఆరేయడానికి కదా వెళ్ళింది, అంతలోనే ఎప్పుడు తగలబడ్డావు? ఏమండి, ఏంది? జ్వరం బాగా వచ్చింది, హాస్పిటల్కి పోదామా? అవునా? సరే పద మరి. దా. సరే కూర్చో. ఏయ్ ఆగు, ఎక్కడికి ఇద్దరు? ఫస్ట్ బండాప్ చేయి. ఎక్కడి తారా ఇద్దరు? చెప్పు. దానికి జ్వరం వచ్చిందట, నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నా. జ్వరం వస్తే అంత అర్జెంటుగా పోవాల్సిందే ఉంది. నేను హైబ్రోస్ చేయించుకోవాలి. పార్లర్ పోదాంపా. దిగు, దించుదాని. ఇప్పుడు నీ హైబ్రోస్ ఇంపార్టెంటా? దానికి జ్వరం వచ్చిందట, హాస్పిటల్ తీసుకెళ్ళొస్తా. నేను 2-3 రోజుల నుంచి అనుకుంటానా, నువ్వు దొరుకుతలేవు. ఇలా దాన్ని పట్టుకొని పోతానవేంది? ఏయ్ నువ్వు దిగమ్మా, నువ్వు దిగు. జ్వరం వచ్చింది కదా, నీకు 2 ఎర్ర గోళీలు 2 పచ్చ గోళీలు తీసుకొస్తా, వేసుకొని చత్తు కానీ దిగు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు చెప్పు? అబ్బా ఏంది బాగా వెనకేసుకొస్తానవేంది? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అది హాస్పిటల్ పోవాలండి. ఇప్పుడు నీ హైబ్రోస్ ఇంపార్టెంటా? నోరు బాగా ఎత్తానేంది, వెనకేసుకొస్తానవేంది? బాగా ప్రేమ పెరిగిపోయిందా? ఏయ్ గిటు దిగు, దిగవే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు? ఆహా దిగు, నువ్వు దిగు ఫస్ట్. ఏయ్ బండి స్టార్ట్ చేయి. నువ్వు బండి స్టార్ట్ చేయి ముందు. నువ్వు ఇంట్లో పోవే. నడు. ఎక్కడికి? పార్లర్కి వెళ్దాం. స్టార్ట్ చేయి బండి. నాకు ఎక్కడి నుంచి దాపడేమో మీరిద్దరు. నీ హాస్పిటల్కి రాను, నీ బ్యూటీ పార్లర్కి రాను. నా సావేదో నేను చెప్తా. నాకు భలే దొరికిరు. నా బతుకే వేస్ట్. ఏంది బాగా ఎక్కువ చెప్తాలేంది? నాకు చెప్పకుంటేనే ఇంట్లో పోవుడైతుంది, మీదే అచ్చుడైతుంది అనే. ఏంది మాట్లాడమే? నేను అంగనచ్చు లెక్క అంత మీ ఇష్టమే అవుతుందా? ఈ ఇంట్లో నేను పిచ్చిదాన్ని అనుకుంటానవా? అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినవే? అచ్చుడు మీదే అవుతుంది, పోవుడు మీదే అవుతుంది. చింటుగాన్ని కూడా నాకు కాకుండా చేసినావు. ఏమనుకుంటానవే నువ్వు?
శ్రీలత, నోరు దగ్గర పెట్టుకోవే. ఏయ్ నేను ఒక్క మాట కూడా అంటలేను. ఎందుకు తెలుసా? నా దగ్గర లోకం ఉన్నదని, నాకు పిల్లలు గారని, నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అని నా భర్తకిచ్చి నిన్ను పెళ్లి చేస్తే ఈ రోజున నన్ను చిత్రహింసలు చేస్తాను. ఎందుకే? నీ సంతోషానికి అడ్డొస్తానా? మీ సంబరాలకు అడ్డొస్తానా? నేను కోరుకున్నది ఏంటిదే? నీకు పిల్లలైతే నా పిల్లల లెక్క పెంచుకుంటాను. ఒకే ఒక ఆశతోని పెళ్లి చేస్తే గింత టార్చర్ పెడతానవేందే? నీదేమన్నా పైసలు తీసుకుంటానా? బంగారం తీసుకుంటానా? నువ్వు ఎటన్నాడు పోతా అంటే తీసుకోపోమ్మంటన్నా. ఎందుకు ఇట్లా చేస్తాను? చిన్నోని కోసమేనే ఇదంతా భరించుకొని ఇక్కడ ఉండేది. నీకు అర్థమైతలేదా? ఛీ, గలీజ్ అనిపిస్తుంది నా ప్రాణ స్నేహితులను చెప్పుకోవడానికే. ఇగో నువ్వేదో ఏడ్చి ముసలి కన్నీళ్ళు పెట్టాగానే ఇక్కడ నేనేం కరిగిపోను. నువ్వెందుకు పెళ్లి చేసినావు నాకు తెలియదా? ఎందుకు చేసిండే? ఎందుకు చేసినట్టవేందే? నీ వంశాన్ని కాపాడుకోవడానికి కోసం, నీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి నీ స్నేహితురాల్ని నా గొంతు కోసినవే. రెండో సంబంధ ఫోన్ ఇచ్చి నువ్వు నాకు సైతం మారినావు. ఏ రోజు మమ్మల్ని సుఖంగా ఉండనిస్తానవే? చిన్నోని కూడా నాకు కాకుండా చేసినావు. ఇలా అమ్మ నీ దగ్గర కూరుకొస్తాడు. పిల్లలని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే దగ్గర ఉంటారే, కన్నంగానే సరిపోదు. వాళ్ళకు ఏం కావాలో చూసుకోవాలి. అమ్మ అంటే అమ్మతనం ఏంటన్నది వాళ్ళకి చూపెడతానే కానీ దగ్గర ఉంటారు. ఏం చెప్తానో నా కొడుకు, నాకేం తెలుసు? నేనమ్మనా నువ్వనమ్మా కూడా తెలకుండా అయిపోయింది వాడికి. ఏం చెప్పిండే? ప్రేమగా దగ్గరికి తీసుకున్నా, బుక్కలు అన్నం తినిపించిన, దానా అని చెప్పి గుండెల మీద పడుకోబెట్టిన. అంతకు మించి నీ కొడుకు నీకేం దూరం చేస్తలేనే నేను. మరి ఇప్పుడు సంజీవ్ చూడు, నన్ను తీసుకుపోమంటే విసుకొని పోయిండు. నిన్నైతే అడగంగానే ఎక్కించుకోపోతాడు. మరి ఈయన మారిండు. అందరినీ నాకు కాకుండా చేస్తాను. నా జీవితం నాశనం చేసినావు. నిజమేనే, సంజు మొత్తుకున్నాడు. అద్దు సుమా, ఇలాంటి ముంగడికి తీసుకొస్తే జీవితంలో నువ్వు మస్తు బాధపడతావి, ఆఖరికి నీకు చావు కూడా ఎదురవుతుందని తను చెప్పినా గానీ నేను ఇంట్లో చూసినావా? నాది నేను అనుభవించానే, నిన్నంటే ఏం లేదు. ఏయ్ నువ్వు ఇవన్నీ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడతాను. నువ్వు ఒకటే, నా జీవితంలో నువ్వు ఉండద్దు. నా కొడుకు నాకు కాకుండా ఎత్తాను. అయినా ఇప్పుడు నా భర్త నాకు సొంతం. నేను ఈ వంశాన్ని కాపాడిన దాన్ని. అయినా నా సొంతం, చింటువాడు నా సొంతం. నువ్వే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నావు. నీకు నచ్చితే ఉండు, పెట్టింది తిను, చెప్పింది చెయ్యి, ఆడ వడుండు, లేదా పో బయటికి. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి సందేశాలు ఇయ్యకు. అయినా ఇంతకుముందు అన్నావు కదా చావాలనిపిస్తుందని. అనిపిస్తే చావు పో. ఎవడాపుతాను నిన్ను ఇక్కడ? మాకు దరిద్రం వదులుతుంది. నువ్వు చావు మనుడైందే. జీవితం మీద నాకే విరక్తి పుట్టింది. రేపేని నా పని చేస్తా. రేపు నేను చనిపోయే ముందు నా భర్తని కళ్ళ నిండా చూసుకొని నేను చనిపోతానే. ఎందుకంటే నా భర్త మస్తు అమాయకుడు. అయినా చెప్పు తినకుండా ఆయనకు పెళ్లి చేసింది. అయినా ముందుగాలే అన్నాడు, నువ్వు బాధపడతావు, నన్ను బాధ పెడతావు అని. కానీ ఏ ఒక్క రోజు కూడా నేను ఆయన మాట వినకుండా నిన్ను ఇచ్చి పెళ్లి చేసి నేను తప్పు చేసిన, నా జీవితం నేను నాశనం చేసుకున్నానే. ఆ భగవంతుడు నాకు సరైన గుణపాఠం చెప్పి. చిన్నవాడు పూర్తిగా దానికి దగ్గర అయిపోయిండు. అసలు నా మాట వినట్లేదు. ఇంకా సంజు కూడా ఈ మధ్య దగ్గరవుతున్నట్టు అనిపిస్తుంది. ఇలానే చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు నాకు దక్కరు. ఎలాగైనా చేసి దీని ఇంట్లోంచి చెల్లగొట్టాలి. అప్పుడే నేను సంతోషంగా ఉండగలుగుతా. అప్పుడే నా వాళ్ళతోనే బాగుంటా. అంతే, ఇదే చేయాలి, ఇదే చేస్తా.
అరే అభి, అయ్యో నా అక్కకి ఏమైందన్నా? అభి ఏమైందిరా? ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? టైంకు నేను రాకపోతే ఏం జరిగేదిరా? ఏం చెప్పాలన్నా, నా సంసారం నేనే చేతులారా ఖరాబ్ చేసుకున్నా. పిల్లలు 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 అని చెప్పి నా ప్రాణ స్నేహితురాలని దాన్ని ఇచ్చి మా ఆయనకు పెళ్ళిగిస్తే ఈ రోజున నా ఇంట్లో నన్నే పని మనిషి కంటే అధ్వానంగా చూస్తాను. చెప్పుకుందామంటేనేమో ఎవరు లేరు, ఇంకొకరికి చెప్పుకుంటేనేమో సంసారం బయటేసుకున్నదన్న అయిపోతా. ఇదంత బతుకు నాకు అంత అనిపించిందన్న. అందుకే నా ప్రాణమే లేకుంటే ఇదంతా నేను ప్రశాంతంగా ఉంటారు అందరూ అని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలే ప్రాణం అనుకుంటుంది, నీ ప్రాణం మీకు తెచ్చుకుంటుంది కదరా. ప్రాణ స్నేహితురాలంటివి, చివరికి ఆ స్నేహితురాలే నీ ప్రాణం తీసే పరిస్థితికి వచ్చింది. చూసినావా? మేమందరం చెప్పినావురా, విన్నావా? నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి. పిల్లలది ఏముందిరా? పిల్లల కోసం సంసారం ఖరాబ్ చేసుకుంటావారా? వద్దురా, ధైర్యం చెడిపోవద్దురా. అరే అభి, అక్కడ లోపల తీసుకో. అమ్మా అమ్మా చింటూ చింటూ ఛీ నువ్వు కాదు. నేనా అమ్మని? ఛీ నువ్వు అమ్మవి కాదు, మమ్మీవి. నాకు అమ్మ కావాలి. ఛీ నువ్వు అమ్మవి కాదు, మమ్మీవి. నాకు అమ్మ కావాలి. ఛీ నువ్వు అమ్మవి కాదు, మమ్మీవి. నాకు అమ్మ కావాలి. అమ్మా 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 నాకు జ్వరం వచ్చింది. అమ్మా నాకు జ్వరం వచ్చింది. చీమా నువ్వు మా అమ్మవి కాదు. ఏమండి ఏమండి ఉన్నావా? ఏమైంది? చూసిలా చిన్నోనికి బాగా జ్వరం వచ్చింది. ఏమైంది అడిగి? చిన్ను, అరే చిన్ను, మనకి జ్వరం బాగా వచ్చిందండి. నిద్రలో వాడు ఏదో ఏదో కలవరిస్తాడు. చిన్ను, అరే చిన్ను ఏమైందిరా? నాకు అమ్మ కావాలి. ఏందండి వాడు ఏంది ఇట్లా మాట్లాడుతాడు? అరే చిన్ను, అరే వీడికి జ్వరం బాగా వచ్చింది, టానిక్ తాగుతావా నాన్న? నాకు అమ్మ పోస్తానే నేను తాగుతా, లేకపోతే తాగను. శ్రీలత, జరిగిందేదో జరిగిపోయింది. మనం వెళ్ళి సుమన్ తీసుకొద్దాంపా, లేకపోతే వీడు మనకు దక్కడే. దాన్నాడు మన ఎత్తుకో, తీసుకురా. సుమా 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 ఏమైందిరా చిన్ను, జ్వరం వచ్చిందా? టానిక్ తాగుతావా? సరే శ్రీలత, చిన్నోనికి జ్వరం రావటం ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అవుతుంది. మరి టానిక్లు ఏం పోయలేదా? పోస్తా అన్న తాగుతలేడే. నిన్నే కలవరిస్తాడు నిద్రలా. ఏంది? మరి ఒక్క ఫోన్ అన్న చేయరా?
అందుకే తీసుకొని వచ్చిన. సుమా, నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అనేక రకాలుగా బాధ పెట్టినాయి. నువ్వు ఎంతో గొప్ప మనసుతోటి సంజునిచ్చి నాకు పెళ్లి చేసినావు. ఒక వారసుడు కావాలని ఆశపడ్డావు. కానీ నీకున్న అవసరాన్ని నేను ఆసరాగా తీసుకొని నా స్వార్థాన్ని ఉపయోగించింది. చింటూ నీ దగ్గర నుంచి దూరం చేయాలనుకున్నా, సంజును కూడా దూరం చేయాలనుకున్నా. అసలు నువ్వు ఉంటే మేము సంతోషంగా ఉండలేమనుకొని నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిన. నిన్ను చావు అని రకరకాలుగా మాట్లాడిన. నా చాలా తప్పే. అయినా కూడా ఇప్పుడు ఇంటికి వచ్చిన నువ్వు మళ్ళీ ఎప్పట్లానే మాట్లాడుతున్నావు. కానీ నీ ముందు నిలబడే అంత అర్హత కూడా నాకు లేదే. నువ్వు ఆశపడ్డట్టు నేను ఒక వారసుని ఇచ్చిన, కానీ వాడిని నీకు దక్కనియద్దని చూసిన. కానీ ఇక్కడ నుంచి ఈ చింటుగాడు నీ కొడుకేనే. సుమా, నా స్వార్థంతో వీళ్ళిద్దరు నాకు కావాలనుకున్నా, కానీ వీళ్ళిద్దరికి నువ్వు కావాలన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. నన్ను క్షమించే. ఇక నుంచైనా మీరు అందరు కలిసి ఉండండి. నేను ఎట్లా వచ్చినో నా దారిలో నేను అట్లా పోతా. చింటూ, శ్రీలత, సంజు ఎప్పుడు ఏడుస్తున్నావు? ఏమైనా చిన్నోడికి ఏమి? ఏం లేదు బావా, 2 రోజుల నుండి వాడికి జ్వరం వస్తుంది. సుమ మీద బెంగ పెట్టుకొని ఏం తాగట్లేదు అన్నయ్య. సరే, ఏంటి ఏడ్చుకుంటూ పోతున్నావు? అంటే శ్రీలత, ఈరోజు చిన్న జ్వరం వచ్చిన తర్వాత నీకు సుమలత గుర్తొచ్చింది. కానీ వారం రోజులు సుమలత ఎక్కడుంది, ఏం చేస్తుంది అని మీకు ఏ ఒక్క రోజన్నా అనుమానం కలిగిందా? అసలు సుమలత ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తుందంటే దాని వెనక కారణం ఏందో మీకు తెలుసా? అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? అన్న అదే అవన్నీ ఏం చెప్పు. ఇది నా కుటుంబం అన్న. అయినా వీళ్ళందరిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావురా. వీడికి నువ్వు కావాలి, సుమ కావాలి. వదిలిపెట్టిపోతావారా? వాడు ఎంతైనా మీ ఇద్దరు కొడుకురా. ఇద్దరమ్మల ముద్దుల కొడుకు. మళ్ళీ జ్వరం వస్తే మమ్మీ అంటే మళ్ళీ ఎట్లరా? మీ ఇద్దరు కలిసి మన ఇక మీద చక్కగా చూడండి, సరేనా? కలిసే వెళ్ళండి, ఇక మీద కలిసే ఉండండి, ఓకేనా సంజు? ఏదైతే ఏముంది బావా, మొత్తానికైతే మంచి విషయం చెప్పినావు. సరే పద. ఆగండి ఆగండి ఆగండి. ఈ రాత్రికి ఇక్కడనే ఉండి కేక్ కట్ చేసుకొని పాత సంవత్సరానికి విలుకొల్లు పలికి అడుగు అర్జునండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాటా ఛానల్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటది, గట్టి గొట్టు ఉంది. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.